ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము వివరించుకుందాం. దేవుని వాక్యము 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదువుకుందాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతనికి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకుందాం. మహాశక్తిమంతుడైన దేవ, ఘనమైన దేవని నామానికి వందనాలు, స్తోత్రాలు. ఆయన అల్పులము, నీచులము, పాపులము, దరిద్రులము తండ్రి నాయన, గడిచిన కాలమంతా మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరుచుకున్నారని మేము నమ్ముతున్నాము దేవా. ఇదిగో ఈ ఉదయకాల సమయం ముందు ఇప్పుడు నీవు మాకు ఇవ్వబడిన వాక్యమును వివరించుకుంటూ ఉండగా మాట్లాడేది నేను కాదు తండ్రి నాయన, నీవే మాట్లాడి నా నోటిని నీ బోరగా వాడుకొని తండ్రి వినిన హృదయం అంతటికి కూడా ధన్యతను ఏర్పాటు చేయమని ఇచ్చిన ప్రార్థన పరలోక పరచని చేర్చుకోమని త్వరలో రానని యేసునామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే అండి, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను ఏం చేశాడటండి? బ్రతిమాలుకున్నాడు. ఎవరు? మనష్షే. తన శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, అందరూ చెయ్యి విడిచినప్పుడు దేవుడు అంతగా తోడుగా ఉన్నాడని నమ్మకముతో మనస్సే ఏం చేశాడండి? శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. తన పితరుల దేవుని, ఎవరండి? మనష్షేకే దేవుడు కాదు, వాళ్ళ పితరులందరికీ కూడా దేవుడు. అయితే మనష్షే ఏం చేశాడు? తన పితరుల దేవుని ఏం చేశాడటండి? బ్రతిమాలుకొని దేవుని సన్నిధిలో, ఆ దేవుని సన్నిధిలో ఏం చేశాడటండి? తనని తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు చాలా చోట్ల ఏం జరుగుతుందంటే సంఘాల్లోనే ఒకరికి పదవి ఇచ్చామంటే ఒకరికి పదవి ఇవ్వలేదని, సంఘంలో వాళ్ళు బాగా పాటలు పాడుతున్నారని వీళ్ళు బాగా పాటలు పాడట్లేదని, ఇవన్నీ క్రైస్తవులకు ఉండాల్సినటువంటి లక్షణాలు కాదండి. ఎవరినైతే తనను తాను తగ్గించుకొని దేవుని యందు మోకరించి బ్రతిమాలుకొని ప్రార్థన చేస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడటండి? హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనష్షే ఏం చేశాడంటే తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను తగ్గించుకొని, ఎలా అంటండి? కొంతగా తగ్గించుకోవడం కదా, బహుగా ఎక్కువగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే నమ్మాడు. అప్పటి వరకు నమ్మాడండి? నమ్మలేదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడులే, దేవుడికి ఇదంతా సాధ్యమవుతుందా, నన్ను ఎక్కడి నుంచో దేవుడు ఏదో స్థితి నుంచి దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొస్తాడా అనే చిన్నటువంటి అనుమానాలు మనలో ఉంటాయి. ఆవగింజంతైన విశ్వాసము నీలో ఉంటే దేవుడు చేసే అద్భుత కార్యాలను నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ మనస్సే ఏమనుకుంటున్నాడంటే దేవుడు ఈ కార్యాన్ని చేయగలడా? అప్పుడు ఆయనకు మొరలేడగా ఆయన విన్నపములను ఆలకించి మొట్టమొదటిగా ఏం చేశాడు? తనను తాను బహుగా తగ్గించుకున్నాడు. దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. బ్రతిమాలుకుని దేవునికి మొరపెట్టగా దేవుడు ఆలకించి యెరూషలేము అతని స్థలములోనికి మనష్షేని తిరిగి తీసుకుని వచ్చాడు. అట్టి రీతిగా మనలో కూడా ఇంకా ఎవరైనా దేవుణ్ణి అపనమ్మికతో ఉంటే దేవుడి కార్యము చేయగలడా, లేకపోతే నాకు ఈ కార్యం జరుగుతుందా, నేను ఈ స్థితి నుంచి బయటపడగలనా,
నాకేంటంటే నాకున్న అప్పులు తీరుతాయా, లేకపోతే నాకున్నటువంటి బాధలు తొలగిపోతాయా, నా భర్త మారుతాడా, నా భార్య మారుతుందా, లేకపోతే నా కుటుంబం బాగుపడుతుందా, ఇలాంటివన్నీ విషయాలు కూడా నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. నీకు ఎప్పటికీ నీ మనసులో కానీ హృదయంలో కానీ నీకు ఆలోచనలో కూడా రాకూడదు. ఎందుకంటే చెయ్యగలిగిన దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడైన యెహోవా నాకు తోడై ఉన్నాడని మనస్సే సెలవిచ్చాడు. అప్పుడు ఎటు రీతిగా ఏ క్రియలు చేస్తే తోడై ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం పెట్టుకుందాం. మరొక మారు బ్రతిమాలుకొని దేవుని యందు తనను తాను తగ్గించుకొని, ఇంకా ఏంటంటే బహుగా కన్నీటి ప్రార్థన చేసిన మనష్షేను దేవుడు తిరిగి తన స్థానమైనటువంటి యెరూషలేమునకు తీసుకొని వచ్చాడు. నువ్వు కూడా మందిరానికి దూరం అయిపోయావేమో, నీ కుటుంబానికి దూరం అయిపోయావేమో, నీ బాధ్యతలకు దూరం అయిపోయావేమో. ఒకసారి జ్ఞాపకం పెట్టుకో, ఒకసారి ఆలోచించుకో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ చిత్తానుసారంగా నీవు నడుస్తున్నావేమో. దేవుని చిత్తానుసారంగా నీవు నడిచినప్పుడు నీవు అనుకున్న కార్యము నీవు మనసులో తలంచక మునిపే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.